హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రఖ్యాతమైన ఆధ్యాత్మికమైన కర్ణాటకలోని ఒక పర్యాటక ప్రదేశం గురించి అయితే చెప్తానండి. అది బేలూరు, కర్ణాటక హసన్ జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం. బేలూరు బెంగళూరు నుండి 225 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. బేలూరు బస్టాండ్కి దగ్గర నుంచే మనకి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. 1117వ సంవత్సరంలో హొయసల మరియు చోళరాజుల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో హొయసల విజయం సాధించింది. వాళ్ళు బేలూరులో విజయనారాయణ టెంపుల్ని అయితే నిర్మించారు. స్థానికులు ఆ టెంపుల్లోని స్వామిని చెన్నకేశవ స్వామిగా పిలవటంతో కాలక్రమేణా అదే పేరు స్థిరపడిపోయింది. ఈ ఆలయ నిర్మాణం జరిగి సుమారు 900 సంవత్సరాలు జరిగినట్లుగా చెప్తారు. ఈ ఆలయ నిర్మాణానికి 103వ సంవత్సరంలో 103 సంవత్సరాలు పట్టినట్టుగా చెప్తారు. ఆలయ నిర్మాణంలో 3 రాజులైతే పాలుపంచుకున్నారు. విష్ణువర్ధన మహారాజు మొదలు పెడితే తన కొడుకు నరసింహరాజు కొనసాగించి హయాంలో మనవడు వీరబల్లాల ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లుగా ఉంది. బేలూరు కర్ణాటకలో ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. అతి ప్రాచీనమైన ఈ పట్టణంలోని చెన్నకేశవ స్వామి దేవాలయం యగాచి నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న హలిబీడు హొయసల రాజ్యానికి రాజధానిగా ఉన్న పురాతనమైన నగరం. బేలూరు హొయసలల నిర్మాణ ప్రతిభని దర్శించుకోవాలంటే 2 నగరాలను కూడా చూడాల్సిందే. విష్ణు భగవానుడి కోసం నిర్మించిన అత్యంత రమణీయమైనటువంటి దేవాలయాల్లో బేలూరు చెన్నకేశవ స్వామి దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో ఉన్న గాలి గోపురం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎంతో అందంగా తీర్చిదిద్దినటువంటి రకరకాల శిల్పాలు సజీవంగా ఉన్నాయా అన్నట్లుగా అనిపిస్తాయి. ఈ ఆలయం విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన మోహిని అవతారం గర్భగుడిలో మనకి దర్శనమిస్తుంది. పురాణాల్లోని అనేక గాథలను, ఉపనిషత్తులను, ఏనుగులు, గుర్రాలు, రామాయణ మహాభారతాలలోని అనేక కథలు శిల్పాలుగా మలిచి ఉంటాయి. వివిధ భంగిమలలోని నర్తకీమణుల ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు, సువర్ణ చిత్రాలు ఎంతో ఆకర్షణీయంగా మనకు కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా దర్పణ సుందరి, భస్మ మోహిని అనేవి చెప్పుకోదగిన సజీవ శిల్పాలలో కొన్ని. ఆలయం బయట 42 అడుగుల ధ్వజస్తంభం అయితే ఉంటుంది.
మహాస్తంభం లేదా కార్తీక దీపోత్సవ స్తంభంగా పిలువబడుతున్న ఈ స్తంభం ఓవైపు ఆధారం నేలను తాకి ఉండదు. హొయసుల శైలి శిల్పకళకు నిలువుటద్దం ఈ దేవాలయం. ఈ ఆలయాన్ని సోప్ స్టోన్ అనే మెత్తగా ఉండే ఒక రాయి ద్వారా నిర్మించినట్లుగా తెలుస్తోంది. భూమిలో ఉన్నంతసేపు మెత్తగా ఉండే ఈ రాయి కాసేపటికే బయటికి రాగానే గట్టిగా మారుతుంది. ఈ రాయి వలనే శిలలు అంత అందంగా మలచగలిగారు అని చెప్తారు. సిమెంట్, కాంక్రీట్ లాంటివేవి ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడ కూడా ఉపయోగించలేదు. మొత్తం ఈ ఆలయం 10,000 శిల్పాలైతే ఉన్నట్లుగా ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ చెబుతోంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తురుష్కులు ఆ రోజుల్లో హిందూ దేవాలయాల మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేసి నేలమట్టం చేసి ఆలయాల సంపదను నాశనం చేసేవారు. బేలూరులోని ఈ ఆలయం తురుష్కుల కంట పడకుండా ఉండటం కోసం సమీపంలోని స్థానికంగా ఉండే గ్రామాల ప్రజలందరూ కలిసి ఈ ఆలయాన్ని ఇసుకతో కనపడకుండా కప్పి ఉంచినట్లు ఒక కథనమైతే ఉంది. దండయాత్ర చేసిన తురుష్కులు ఇసుక మీదుగా వెతికి ఎక్కడ కూడా ఈ ఆలయం కనిపించకపోయేసరికి వెళ్ళిపోయినట్లుగా చరిత్ర చెబుతుంది. ఓకే ఫ్రెండ్స్, జీవితంలో ఒకసారైనా బేలూరు ఆలయాన్ని దర్శించి ఆలయ శిల్ప సౌందర్యాన్ని చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.